హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. అండ్ ఎవరైతే సోలార్ పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. యు ఆర్ పార్ట్ ఆఫ్ రిగార్డింగ్ ది ఎన్విరాన్మెంట్ విచ్ వీఆర్ లివింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ చూసింగ్ రూఫ్ టాప్ సోలార్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2 అండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 2 బిగ్ బాంబ్స్ వేసింది సోలార్ ఇండస్ట్రీ పైన. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యానింగ్ ద నాన్ DCR ప్యానల్స్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ కాస్ట్లియర్ కంపేర్డ్ టు ద DCR ప్యానల్స్. సో వాటినైతే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది యాజ్ ఆఫ్ నౌ. సో తెలీదు హౌ ఇట్ విల్ గో నెక్స్ట్ అనేది. ఇప్పటికైతే స్టాప్ చేసింది. అండ్ నాన్ DCR ప్యానల్స్ ఎవరికి కూడా కమర్షియల్ ప్రాపర్టీస్కి లైక్ స్కూల్స్, కాలేజెస్, హోటల్స్, రెస్టారెంట్స్, ఇండస్ట్రీస్ వీటన్నిటికీ దేనికి ఇప్పటికైతే పెట్టుకోవడానికి స్కోప్ లేదు. మేబీ వాళ్ళు కూడా DCR ప్యానలే పెట్టుకోవాలని కొత్త ప్రొవిజన్ రావచ్చు. సో మనం ప్రీవియస్ వీడియో చూసినట్టయితే చాలాసార్లు మనం హెచ్చరించడం జరిగింది, నాన్ DCR ప్యానల్ అనేది స్టాప్ అవుతుంది, ఎర్లీగా ఒక కాల్ తీసుకోండి అని అందరికీ సజెస్ట్ చేయడం జరిగింది. బట్ ఫ్యూ పీపుల్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్ చేసుకున్నారు. నాకు తెలిసి కూడా నా క్లయింట్స్ కూడా 25 కిలోవాట్, ఒకటి ఇంద్రకరణ్ 5 కిలోవాట్, 10 కిలోవాట్ అలా కమర్షియల్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. వాళ్ళు ఒక 10 కిలోవాట్కి చెప్పాం కదండి, ఒక 1 lakh కాస్ట్ అయితే పెరుగుతుందని. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ 1 lakh కాస్ట్ని తగ్గించుకున్న వాళ్ళు అయ్యారు. సో మేబీ చూడాలి హౌ నాన్ DCR ప్యానల్ని మరి ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ అయితే కాదు సోలార్. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 10 కిలోవాట్ 1 lakh కాస్ట్ అయితే పెరుగుతుంది. 1 lakh కాస్ట్ పెరిగినా కూడా ఇట్స్ ఏ వయబుల్ ప్రాజెక్ట్ అండి. మీరు ఎవరైతే ఫర్దర్గా కూడా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా కూడా లేట్ చేయొద్దు. ఎందుకంటే కొత్త అండ్ సెకండ్ బిగ్ బాంబ్ ఏంటి అంటే, మన సోలార్ ఏదైతే మనకు సబ్సిడీ వస్తుందో ఇప్పుడు 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000 అండ్ 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ ఏది పెట్టుకున్నా కూడా 78,000 సబ్సిడీ వస్తుందో అది మార్చ్ 31, 2027 అనేది డెడ్ లైన్ పెట్టారండి సెంట్రల్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు. సో ఎవరైతే ఇంకా కూడా సబ్సిడీని అవైల్ చేసుకోలేదు, ఇంకా కూడా ఆగి చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే డెడ్ లైన్ ఫిక్స్ చేసిందండి. సో హరియప్ అండి, ప్రైజెస్ హైక్ అవ్వకముందే మీకు ఇంకా లైక్ 50-50 ఛాన్సెస్ ఉన్న 1 or 2 ఛాన్సెస్ సరే సోలార్కి వెళ్దామనే ఛాన్స్ ఉంటే ప్లీజ్ హరియప్. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ గెటింగ్ టైటర్ అండ్ మోర్ రూల్స్ వస్తున్నాయి. అంటే పారదర్శకంగా ఉండడానికి. సో జూన్ 5th రోజు ఎన్విరాన్మెంట్ డే కాబట్టి అందరూ ఈ సంవత్సరం అట్లీస్ట్ 10 ప్లాంట్స్ అన్న నాటండి. నేనైతే లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 100 ప్లాంట్స్ అయితే నాటుతున్నాను. అంటే ఇట్స్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ మై ల్యాండ్. సో దానిలో భాగంగానే నాటుతున్నాను. బట్ సమ్ ప్లాంటింగ్ సమ్ ప్లాంట్స్. సో మీరు కూడా ఈ మన ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీ వీలైనన్ని మొక్కలు నాటండి. మీ పిల్లలతో నాటించండి. ఈ యొక్క సిస్టమ్ని వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేయండి. సో దే విల్ లెర్న్ ఇన్ ఎర్లీ స్టేజ్ అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ పైన అండ్ మిక్సింగ్ అప్ విత్ సాయిల్, వాళ్ళ హ్యాబిట్స్ ఇవన్నీ సాయిల్తో మింగిల్ అవుతూ ఉంటే దే విల్ బికమ్ ఏ బెటర్ చైల్డ్. సో ప్లాన్ చేయండి, ఫార్మ్స్ తీసుకెళ్ళండి, పిల్లలతో చెట్లు నాటించండి, దాని యొక్క అవసరాలు కానీ దాని యొక్క బెనిఫిట్స్ కానీ వాళ్ళకి వివరించండి దగ్గరుండి. సో నేను అలానే ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నా కిడ్స్ వెరీ స్మాల్, ఈ ఇయర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాటించడం జరుగుతుంది. చూద్దాం మనం ఒకసారి సైట్ విజిట్ కూడా చేద్దాం. PM సూర్య గారు నిజంగా డెడ్ లైన్ పెట్టిరా లేదా అనేది. ఐ విల్ షో యూ నౌ. సో చూసుకోవచ్చు, ఇదైతే నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇప్పుడే ఏదైతే సోలార్లో ఉన్న స్కీమ్ పేరు PM సూర్య గారు ముఫ్త్ బిజిల్ యోజన, ఇది చూడొచ్చు. డెడ్ లైన్ ఇచ్చారు, టైమ్ లెఫ్ట్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్కీమ్.
scheme closes on 31st March 2027 and the number of days left అంటే ఇక్కడ 299 days 4 hours 26 minutes and 30 seconds it's going down. సో ఈ డెడ్ లైన్ అయితే మెన్షన్ చేశారండి. బిఫోర్ దట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సబ్సిడీ అనేది వస్తుంది. సో ఇండియాలో ఇప్పటివరకు 70,84,717 అప్లికేషన్స్ వచ్చాయి మొత్తంగా. అండ్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ వచ్చేసి 33,70,620 ఇన్స్టాలేషన్స్ అయ్యాయి సో ఫార్. సో ఇంతమంది ఫ్యామిలీ ఇన్స్టాలేషన్స్ అండ్ కమర్షియల్ ఇన్స్టాలేషన్స్లో మీరున్నారా? సో మీరెందుకు చూస్ చేసుకోవట్లేదు సోలార్ రూఫ్ టాప్ అనేది? సో హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్ అండ్ టేక్ ఏ ఇంటెలిజెంట్ డెసిజన్ అండి నేను అనేది. సో దెర్ ఆర్ 41,19,584 దే ఆర్ ఆన్ గోయింగ్ కుడ్ బి. సో ఇదైతే వన్ ఆఫ్ ద బిగ్ బాంబ్ అండి. సో గవర్నమెంట్ అయితే డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. ఇంకా ఎవరైతే సేవ్ చేయాలనుకుంటున్నారో 1,500 అండ్ 2,000 అబౌవ్ కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టుకోవాలండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఛాన్స్ అండి. సో 3 to 3.5 yearsలో మీకు బ్రేక్ ఈవెన్ వస్తుంది. అండ్ లేటర్ ఆన్ ఫ్రమ్ దేర్ 30 years మీరు ఫ్రీ పవర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో టేక్ ఏ డిసిజన్, టేక్ ఏ కాల్ అండ్ బీ కమ్ అప్ ఎర్లీ. సో మమ్మల్ని సంప్రదించండి, మనీరా సోలార్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ అండి. వీఆర్ ఏ రిజిస్టర్డ్ వెండర్స్ అండి. సో దిస్ ఈజ్ వేర్ మనీరా సోలార్ ఎనర్జీ అనేది మన కంపెనీ నేమ్ అండి. సో ఐ యూజువల్లీ టెల్ మనీరా సోలార్ ఎనర్జీ, అది ఇది మనదండి. సో మనకి మై అప్లికేషన్లో చూసినట్టయితే సో ఫార్ లాస్ట్ 1 yearలో మనం టోటల్ అప్లికేషన్స్ 141 అండి. అండ్ అరౌండ్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు 100 సబ్సిడీస్ అయితే మనం క్లెయిమ్ చేయించాము వితిన్ 1 year. సో మనమైతే పిఎం సూర్యాగర్లో రిజిస్టర్డ్ వెండర్స్ అండి. సో ఎక్కడ మనకి మోసం చేయడానికి కానీ అలా చేయడానికి వీలు లేదు. ప్రతి ప్రాజెక్ట్ని మనము దగ్గరుండి హ్యాండిల్ చేసి క్లియర్ చేస్తాము. మేబీ డ్యూ టు సమ్ మార్కెట్ అన్సర్టనిటీస్ కొన్ని ప్రాజెక్ట్స్ డిలే అయ్యి ఉండొచ్చు. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్, బట్ ఇంటర్నల్గా ఐ నెవర్ ఫీల్ సారీ బికాస్ ఆఫ్ ద సిస్టమ్ ఇట్ ఈస్ బీయింగ్ గెటింగ్ లేట్. అదర్వైజ్ మా పర్సనల్గా మేము కస్టమర్ని ఇబ్బంది పెట్టాలని అనుకోము. సో రీసెంట్గా బై ద మంత్ ఆఫ్ మే ఎండింగ్కి నాన్ డీసీఆర్ స్టాప్ చేయాలన్నారు. సో మేమందరము దాని వెనుక పరిగెత్తాం. ఏవైతే నాన్ డీసీఆర్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో కిక్అప్ పూర్తవ్వడానికి, అంటే దాని లైజనింగ్ ప్రాసెస్ ఇవన్నీ పూర్తవ్వడానికి మాకు ఒక 10 days రిక్వైర్మెంట్ ఉంది. బట్ మా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి 10 days. వాళ్ళు జస్ట్ 4 days బిఫోర్ మాకు ఒక బిగ్ బాంబ్ వేశారు. ఫ్రమ్ May 31 దెర్ విల్ బీ నో నాన్ డీసీఆర్ అని చెప్పేసి. సో అక్కడ ఒక 1 week మనం అక్కడ డిలే చేసాము. వేరే ఇన్స్టాలేషన్ చేయకపోవడం, వేరే లైజనింగ్ చేయకపోవడం. అండ్ June 1st నుంచి 5th వరకు ఏఈస్ కానీ లైన్మెన్స్ కానీ వీళ్ళు ఎవరు అవైలబుల్ ఉండరు ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో. ఎందుకంటే దే విల్ బీ గో ఫర్ మీటర్ రీడింగ్స్. ఏఈ వాళ్ళు అయితే ఏఈడీలు, హెచ్టీ మీటర్, హెచ్టీ కనెక్షన్స్, కమర్షియల్ రీడింగ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ 10 days అనేది చాలా హార్డ్షిప్గా నడిచిందండి. బిఫోర్ దట్ ఆల్సో కొన్నిసార్లు స్ట్రక్చర్ రైట్ టైంకి అవైలబుల్ ఉండదు, కొన్నిసార్లు వైర్లు ఉండవు, కొన్నిసార్లు ప్యానల్స్ దొరకవు. సో ఈ ప్రాసెస్ వల్ల మనం డిలే చేస్తాం. కానీ సో ఎక్కడ కస్టమర్ని కావాలని డిలే చేసే ప్రాసెస్ అయితే సోలార్లో లేదండి. సో అవైలబిలిటీ ఉంటే పంపించేసి చేయిస్తాము. సో డోంట్ టేక్ నెగటివ్ అండి ఫర్ ఎనీ డిలేస్ ఆల్సో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి, లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ డూ కమెంట్. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా కూడా కమెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము ఆ టాపిక్ని. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.